డైలీ టేస్ట్ ది డైలీ. వంగవీటి ఫ్యామిలీ నుంచి మరో లీడర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వంగవీటి రంగా కూతురు రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇప్పటికే వంగవీటి మోహన రంగా కొడుకు పాలిటిక్స్ లో ఉన్నారు. అంతకు ముందు రంగా భార్య పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు రంగా కూతురు రాజకీయ ప్రవేశానికి రెడీ అవుతున్నారు. అయితే ఆశా కిరణ్ రాజకీయాల్లో చేరితే ఏ పార్టీలో జాయిన్ అవుతారు? ఆమె వైసీపీలో చేరుతారా లేక జనసేన జెండా ఎత్తుకుంటారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. విజయవాడ పాలిటిక్స్ లో వంగవీటి మోహన రంగా ఓ సంచలనం. ఏపీ పాలిటిక్స్ లో ఆయన తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం వంగవీటి మోహన రంగకు 2 తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. అయితే రంగ మరణం తర్వాత ఆయన కుటుంబం రాజకీయాల్లోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రంగ భార్య రత్నకుమారి, కొడుకు రాధ పాలిటిక్స్ లో సక్సెస్ కాలేకపోయారు. వంగవీటి రాధ ఇప్పటికే పలు పార్టీలు మారారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నా పదవి మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో వంగవీటి రంగా కూతురు ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ప్రజా జీవితంలోకి రాబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా విజయవాడలో వంగవీటి మోహన రంగా విగ్రహానికి ఆశా కిరణ్ నివాళులు అర్పించారు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ ఉన్నానని సంకేతాలు ఇచ్చారు. అలాగే వంగవీటి రాధ మోహన రంగా మిత్రమండలి ఆహ్వానం మేరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రంగా ఆశయ సాధన కోసం తాను కృషి చేస్తానని ప్రకటించారు. ప్రజా జీవితానికి కొంతకాలంగా తాను దూరంగా ఉన్నానని, ఇకపై పూర్తిగా తన జర్నీ ప్రజలతోనే ఉంటుందని మాత్రం క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. రాధ రంగా మిత్ర మండలి మధ్య కొంత గ్యాప్ ఉందని పేర్కొన్నారు. ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నానని వివరించారు. కులం మతం భేదం లేకుండా సహాయం చేశారని వంగవీటి రాధ రంగాలని కీర్తించారు ఆశా కిరణ్. ప్రస్తుతం వంగవీటి రాధతో ఆశా కిరణ్ కు ఎలాంటి విభేదాలు లేవు. అయినప్పటికీ తాను ప్రజా జీవితంలోనే ఉన్నానంటూ ఆశా కిరణ్ ప్రకటించారు. దాంతో ఆమె పక్కా పొలిటికల్ ప్రణాళికలతోనే ఉన్నారనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే విజయవాడలో వంగవీటి మోహన రంగా విగ్రహానికి ఘన నివాళి అర్పించిన ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో జరుగుతున్న కాపు వన సమారాధనలలో పాల్గొన్నారు. ఇక్కడ వంగవీటి రాధ ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉండడం కూడా ఆశా కిరణ్ కు కలిసి వస్తున్న అంశంగా కనిపిస్తుందనే టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఆమె కాపు నాయకులు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యను కలిశారు. దాంతో ఆమె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ జరుగుతుంది. ఏపీలో వంగవీటి రంగా అభిమానులని ఏకం చేయడమే తన టార్గెట్ అంటున్నారు ఆశా కిరణ్. అంతేకాకుండా రాధ రంగ మిత్ర మండలిని బలోపేతం చేయడం తన లక్ష్యమని అంటున్నారు. అందుకే ఆయన తన భవిష్యత్ కార్యాచరణ ఏంటో ఫిక్స్ అయ్యారనే టాక్ నడుస్తుందట. రాజకీయంగా యాక్టివ్ అవుతానని ఆశా కిరణ్ ప్రకటించడంతో ఆమె ఏ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తిగా మారింది. అయితే ఆమె జనసేనలో చేరుతారు అని ఒకవైపు ప్రచారంలో ఉంటే, ఆమె వైసీపీలో చేరుతారు అని మరోవైపు ప్రచారంలో ఉంది. అయితే రాజకీయాల గురించి ఇప్పుడే చెప్పేది లేదని ఆమె అన్నారు. తాను ప్రస్తుతం మిత్రమండలి తరపునే పనిచేస్తానని ప్రకటించారు. రాజకీయంగా ఏది ఏమైనా రంగా కుమార్తె ఇక ఫుల్ టైం ప్రజా సేవలో ఉంటాను అని చెప్పడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఏది ఏమైనా పొలిటికల్ పార్టీలో చేరిన ఆశా కిరణ్ సక్సెస్ అవుతారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.